మన సొసైటీలో పోలీస్ ఆఫీసర్గా ఉండటమే పెద్ద సవాలని అందరికీ తెలుసు. అందులోనూ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంతో మంది రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద వ్యక్తులతో అనేక సవాళ్లు ఎదుర్కోవాలి. వాళ్ల మాటలు వినాలి, చెప్పింది చేయాలి. లేదంటే ట్రాన్స్ఫర్లు, అక్రమ కేసులు, హత్యలకు కూడా వెనకాడరు. అందులోనూ ఒక మహిళా ఆఫీసర్ అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఎంతో మంది బ్యూరోక్రాట్స్ ఈరోజు రాజకీయ నాయకుల చేతుల్లో నలిగిపోతున్నారన్నది నమ్మాల్సిన నిజం. సమాజం కోసం తమ వంతు ఏదో ఒకటి చేయాలనుకుని సర్వీసులోకి వచ్చిన ఎంతో మంది ఆఫీసర్స్ ఏదో ఒక సందర్భంలో పొలిటీషియన్స్ చేతిలో కీలుబొమ్మలుగా మారుతారు. ఎందుకంటే ఎంతటి బ్యూరోక్రాట్స్ అయినా చివరికి చేతులు కలిపి సేవలు చేయాల్సింది నాయకులకే. లేదంటే ట్రాన్స్ఫర్లు, అక్రమ కేసులు, చివరికి హత్యలు. కానీ కొంతమంది మాత్రమే తమ కెరీర్ గురించి కూడా ఆలోచించకుండా నిబద్ధతతో, నిజాయితీగా పనిచేస్తారు. గవర్నమెంట్ నుండి తీసుకునే ప్రతి పైసాకు కట్టుబడి ఉంటారు. ఆ బ్యాచ్కు చెందిన ఒక అధికారి సోనియా నారంగ్. 2002 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. భయం అంటే ఏంటో తెలీదామెకు. ఏం జరిగినా అవినీతి అనే ఆలోచనే మైండ్లో రానివ్వదు. పసితనం నుండి పెంచుకున్న కళ, తండ్రిని చూసి నేర్చుకున్న నిజాయితీ, సమాజాన్ని మార్చాలని, తన వంతు నిస్వార్థ సేవ చేయాలని పెంచుకున్న కాంక్ష. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ కలిపి ఆమెను ఐపీఎస్ అధికారిగా చేశాయి. ఎంతో మంది సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆమె ఒక ఇన్స్పిరేషన్. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆమె ఒక రోల్ మోడల్. కానీ ఇంతకీ ఎవరామె, ఆమె స్టోరీ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. చండీగఢ్ కు చెందిన అమ్మాయి సోనియా నారంగ్. ఆమె తండ్రి ఏఎన్ నారంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవి విరమణ చేశారు. చిన్నప్పటి నుండి ఆమె తండ్రే ఆమెకు రోల్ మోడల్. చాలా దగ్గర నుండి తండ్రిని చూసిన సోనియా ఊహ తెలిసినప్పటి నుండే పోలీస్ కావాలనుకుంది. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. స్కూల్ నుండి కాలేజీ వరకు అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సోషియాలజీలో పంజాబ్ యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 2 సార్లు యూపీఎస్సీలో కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయింది. ఆ తర్వాత 2002లో క్లియర్ చేసి కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అయింది సోనియా. శిక్షణ తర్వాత 2004లో ప్రొబేషనర్ గా ఆమె మొదటి అసైన్మెంట్ గుల్బర్గా జిల్లాలో జరిగింది. అఫ్జల్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల సంవత్సరం. అందులోని రౌడీ షీటర్లు, క్రిమినల్స్ తో నిండిన నియోజకవర్గం. అలాంటి నేరపూరిత అఫ్జల్పూర్ ని నిర్వహించాల్సి వచ్చింది. నిజంగా ఇది అనుభవం లేని అధికారులకి చాలా కష్టమైన పని. కానీ సోనియా ఏం చెబుతుందో వినండి. నేను కష్టపడి పనిచేశాను మరియు నా ఆర్డర్ను నిర్ధారించాను. స్థానిక రాజకీయ నాయకులకు నాతో మాట్లాడే ధైర్యం లేదు. అంతేకాకుండా అఫ్జలాపూర్ నియోజకవర్గంలో పనిచేయటం సవాలుగా ఉండేది. అది నాకు మరింత ఎక్కువగా నిబద్ధతతో పనిచేయటానికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నాకు అఫ్జల్పూర్లో ప్రొబేషనర్ గా పనిచేయటం ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పిందామె. ఆ తర్వాత బెల్గాం జిల్లాలోని బైల్ హోంగల్ తదుపరి పోస్టింగ్. ఆ తర్వాత సోనియా నారంగ్ 2006లో దావనగిరిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నియమితులయ్యారు. అలా 2006 వరకు ఆమె పేరు ప్రపంచానికి అంతగా పరిచయం కాలేదు. కానీ ఆ సంవత్సరంలో జరిగిన ఒక్క సంఘటనతో ఒక్కసారిగా ప్రజల్లో హీరోగా మారిపోయింది. ఓ రోజు దావనగిరిలో రాజకీయ నిరసనలు జరిగాయి. సిటీ మొత్తం హింసాత్మకమైన వాతావరణం చోటు చేసుకుంది. దాంతో సోనియా నారంగ్ 144 సెక్షన్ అమలు చేసింది. అయినా అధికార పక్షం, ప్రతిపక్షం అంటే బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా నారంగ్ విధించిన 144 సెక్షన్ ని పట్టించుకోకుండా గొడవలకు దిగారు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా వినకపోవడంతో నారంగ్ లాఠీ చార్జీకి ఆదేశించింది. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు చెల్లా చెదురైపోయారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మాత్రం అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించి నిరసన కొనసాగించారు. అనేక హెచ్చరికల తర్వాత కూడా అతను కదలడానికి నిరాకరించడంతో సోనియా నారంగ్ అతన్ని చెంపదెబ్బ కొట్టి బొక్కలో వేసింది. ఇది పెద్ద వివాదాన్ని సృష్టించింది. పొలిటికల్ సర్కిల్లో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఆమె ధైర్య సాహసాలకు ప్రజలచే ఎంతో ప్రశంసించబడింది. ఎమ్మెల్యే కూడా ఆమెను తన ప్రాంతం నుంచి బదిలీ చేయాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సోనియా ఎప్పుడూ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ ఛాలెంజ్ ను తీసుకున్న ప్రతిసారి గౌరవంగా దిగిపోయాడు.
2006 సంఘటన తర్వాత మతపరమైన సమస్యలతో బాధపడుతున్న బెల్గాంలో పోలీస్ సూపరింటెండెంట్ గా పంపబడ్డారు. బెల్గాం వంటి ప్రాంతాల్లో ఆమె మొదటి మహిళా పోలీస్ సూపరింటెండెంట్. సోనియా రాత్రి పగలు తేడా లేకుండా ఆ ప్రాంతంలో తిరుగుతూ రౌడీ షీటర్లను, నేరస్తులను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకున్నారు. సోనియా చర్యలకు భయపడి చాలా మంది రౌడీలు పారిపోయారు. 2013లో బెంగళూరు సౌత్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సోనియా నారంగ్ అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయల మైనింగ్ కుంభకోణంలో సోనియా కూడా భాగస్వామ్యురాలు అంటూ ఆమె పేరును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే సాధారణంగా ఇలాంటి అవినీతి ఆరోపణలు చేసే రాజకీయ నాయకులని వ్యక్తిగతంగా కలుసుకోవటం ద్వారా పోలీస్ అధికారులు ఇలాంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. కానీ సోనియా మాత్రం ఆ బాట పట్టలేదు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అందరి సమక్షంలో సోనియా స్పందించారు. పేపర్లో ఆమె చేసిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ ముఖ్యమంత్రి నాపై ఫిర్యాదు చేశారని వార్తాపత్రిక ద్వారా తెలుసుకున్నాను. అతను నాపై చేసిన మైనింగ్ స్కామ్ నిజం కాదు. ఘటన జరిగిన ప్రాంతానికి నేనెప్పుడూ బాధ్యత వహించలేదు. కాబట్టి నా పేరు ఎక్కడి నుండి వచ్చింది? నేను కూడా గనుల శాఖకు ఎప్పుడూ బాధ్యత వహించలేదు. అయితే ముఖ్యమంత్రి ఫిర్యాదుపై న్యాయపరమైన మార్గాల ద్వారా పోరాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను అని నాకు తెలుసు అని సోనియా ఇచ్చిన సమాధానానికి సిద్ధరామయ్య అవాక్కయ్యారు. కేసీఆర్పీలో కూడా పనిచేసిన నారంగ్ ఆ తర్వాత లోకాయుక్తకు బదిలీ అయ్యారు. 2015 నుంచి బెంగళూరు సిటీ లోకాయుక్త ఎస్పీగా విధులు నిర్వహించారు. అదే సమయంలో లోకాయుక్త ప్రధాన కార్యాలయంలో తన నుంచి కొంతమంది డబ్బులు డిమాండ్ చేశారని ఓ ఇంజనీర్ లోకాయుక్త ఎస్పీ సోనియా నారంగ్కు ఫిర్యాదు చేయడంతో అసలు స్కామ్ బయటకొచ్చింది. అవినీతికి పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్న పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ అధికారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సోనియా నారంగ్ ఈ ఫిర్యాదుతో కంగుతిన్నారు. ఆ కేసుపై విచారణ చేయటం ప్రారంభించారు. ఇంకేముంది, అసలు స్టోరీ మొత్తం బయటకొచ్చింది. మొత్తంగా ఈ కేసులో అధికారులని నిందితులుగా మొత్తం 109 కేసుల్లో 180 కోట్ల రూపాయలు వసూలు చేశారని లోకాయుక్త సీనియర్ ఉద్యోగి సయ్యద్ రియాజ్ కూడా వారికి సహాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సోనియా నారంగ్ చొరవతో ఈ స్కామ్ ప్రజల్లోకి వచ్చింది. అది ఆమెను నేరుగా లోకాయుక్త భాస్కర్ రావు కార్యాలయానికి మరియు నివాసానికి తీసుకెళ్లింది. దాంతో కర్ణాటక లోకాయుక్తలు అవినీతి జరిగిందని లోకాయుక్త ఎస్పీగా ఉన్న సోనియా నారంగ్ 2015 మే 11న లోకాయుక్త రిజిస్ట్రార్కు పూర్తి ఆధారాలతో ఓ లేఖ రాసింది. ఆ తర్వాత అనేక పరిణామాల తర్వాత లోకాయుక్త వై భాస్కర్ రావు డిసెంబర్ 7న తన పదవికి రాజీనామా చేశారు. పోలీసు వృత్తి అంటే 24/7 పని అని నాకు బాగా తెలుసు. విభిన్న సవాళ్లతో మరియు దానికి అనుగుణంగా నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. శాంతి భద్రతలను కాపాడుకోవటం మా కర్తవ్యం మరియు నేను నిజాయితీగా చేస్తున్నాను అని ఆమె అన్నారు. ప్రస్తుతం సోనియా నారంగ్ ఈడీలో అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చండీగఢ్లో పుట్టి పెరిగి పంజాబ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన గ్రాడ్యుయేట్ అయిన నారంగ్ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నప్పుడు ఆమె తన జీవిత భాగస్వామి గణేష్ కుమార్ను కలిశారు. వాళ్ల లవ్ స్టోరీ అంతా సాఫీగా సాగకపోయినప్పటికీ ఎలాగోలా 2005లో వివాహం చేసుకున్నారు. భర్త కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం చేత ఇద్దరూ కొన్ని నెలలకు ఒక్కసారి మాత్రమే కలుసుకోగలుగుతున్నారు. నగరంలో నేరాలను అరికట్టడమే కాకుండా ఈ రోజుల్లో ఆమె ప్రాధాన్యత తన కొడుకు మరియు భర్తతో నాణ్యమైన సమయాన్ని గడపటానికి తన సెలవులను మాత్రమే వాడుకుంటోంది. ఇలాంటి నిజాయితీ గల అధికారుల గురించి మనలో ఎందరికీ తెలుసు? కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలా మీకు సాధ్యమైనన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. 100లో కనీసం ఒక్కరైనా ఆమె నుండి స్ఫూర్తి పొందితే చాలు. ఆ దేశాన్ని ఇంకెవరో వచ్చి కాపాడనక్కర్లేదు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి, మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు, సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ లో తెలియచేయండి. లేదా jmediatelugu@gmail.com కి ఈమెయిల్ చేయండి. మీ ప్రతి సలహాని, సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.